సహోదరికి హృదయపూర్వకనాలు ప్రభునందు ప్రియులరా, ఈరోజు కూడా దైవవర్తమానంగా ఆధ్యాత్మిక కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. మానవ జీవితాన్ని బలపరిచేది, ఆత్మీయ జీవితంలో మనల్ని నిలబెట్టగలిగేది ప్రభు యొక్క వాక్యం కనుక కొద్దిసేపు నిదానంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులరా, చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ప్రారంభిద్దాం. మమ్మల్ని శ్వాసంలోనికి నడిపించేటటువంటి మా తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ పిల్లలందరూ ఆసక్తితో ఈ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నామమాత్రుడు, ఈ నిమిత్త మాత్రుడు మీ పాదసన్నిధికి వచ్చి నీవిచ్చే పరిశుద్ధాత్మ సహాయం కొరకు బలము కోసము, శక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. చెరువు చోటును మరుగు చేసి, నా నాలుకను సడలింపచేసి, చక్కటి వాక్యాన్ని మరి సందర్భయోచితమైనటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానంతో మాట్లాడగలిగేటువంటి ఆత్మశక్తి నాకు అనుగ్రహించమని ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవిచ్చే పరిశుద్ధాత్మ సహాయం కోరుచు యేసు వారి ఘనమైన నామమున ఈ విజ్ఞాపన అడుగుచున్నాను తండ్రి. ప్రియులరా, ఈ రోజున ఆత్మీయమైనటువంటి అంశంగా ప్రతికూలతలను నీవు అనుకూలముగా మారగలవా? ప్రతికూలత, అనుకూలత ఇవి రెండు కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు. అనుకూలత అంటే మన జీవితంలో మనకు అన్నీ కలిసి వచ్చేటటువంటి. ప్రతికూలత అంటే మన జీవితంలో మనకన్నీ కూడా విరోధముగా జరిగేటటువంటి. ఇవన్నీ ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు. అయితే ఆ ప్రతికూలతలో నీవు అనుకూలంగా మారగలవా? ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి రావాలి అంటే మన ప్రాంగణంలో మనం మాట్లాడుకోగలిగితే పాఠ్యాలు ఏమి లేకుండా, అనారోగ్యం అంతా చక్కగా ఉంది, ఇంటి దగ్గర ఎటువంటి సమస్యలు, ఎటువంటి బలహీనతలు లేకుండా ఉంది, కాబట్టి ఆనందము, సంతోషము మన జీవితంలో ఉంటే ఆ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా కనపడుతూ ఉంటాం. బంధకాలు, బలహీనతలు, బాధలు ఇవన్నీ మన యొక్క జీవితంలోనికి చేరిపోయినప్పుడు ప్రార్థన చేయమని అంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి మనం ధ్యానం చేయగలిగితే ప్రతికూలతలో అనుకూలముగా అంటే ప్రభువుకి దగ్గరగా మసిలినటువంటి వారు లేదా ప్రభువుకి దగ్గరగా ఉన్నటువంటి వారిని దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం. ఇందాక ఒక యాత్ర కీర్తన మనం చూసాం, 125వ కీర్తన. అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా యందు ఎవరైతే నమ్మికను పెట్టుకుని ఉంటారో వారు కదలకుండా నిలుచు చీయోను కొండవలే ఉంటారు. కొండలు ఎక్కడైనా కదులుతాయా? ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో వారంట కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. యాత్ర కీర్తనలో ఉంటుంది. రెండో మాటగా అన్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇదిగో ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెహోవా ఏం చేస్తాడంట? ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారిని యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరు తన ప్రజలు? ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో. అందుకే అన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. అవునండి, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, బంధకాల్లోనికి మనం వెళ్ళిపోయినా
ఎవరి మీద నమ్మిక పెట్టాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచువారు వారు ఎప్పటికీ కదలరు, నిత్యము ఉండు ఇదిగో ఆ కనపడే సియోను కొండవలే ఉన్నారు. మనము మన పరిస్థితుల్ని, మన స్థితిగతుల్ని ఒక్కసారి అంచనా వేసుకోగలిగితే వివాహం అనే బంధంలో, దాంపత్య జీవితంలో పెద్దలందరూ కలిసి ఇరువురిని జత చేస్తారు. ఈ ఇరువురిని జత చేసినటువంటి తరువాత ఇప్పుడైతే విసిపెట్టే అంతా పనికి ఒక 20 సంవత్సరాల క్రితం ఒక్కసారి అలా బంధం పడ్డాది అంటే ఎన్ని బాధలైనా, ఎన్ని బంధకాలైనా భార్యని భర్త విడిచిపెట్టేవాడు కాదు, భర్తని భార్య విడిచిపెట్టేవాడు. వాడు తాగొచ్చి కొట్టేసిన ఏమండి, వాడి జీవితంలో ఎటువంటి ఉపకారము తన ఎడల చేయకపోయినా అన్ని అపకారాలే చేసుకుంటూ వస్తూ ఉన్నా, జీవితంలో ఎప్పుడు మనశ్శాంతి, సంతోషం లేకుండా చేసిన క్రైస్తవురాలైతే తన కోసం నిరంతరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉండేది. బంధం అంత బలమైనటువంటిది. ఇది ఒక కుటుంబ జీవితంలో జరుగుతూ ఉంటే సేమ్ అదే రీతిగా ప్రభు యొక్క జీవితంలో కూడా ఇటువంటి బంధమే ఏర్పడుతుందని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో క్రీస్తువును సంఘానికి వివాహము జరిగింది. ఇగో ఈ వివాహం అనేటటువంటి బంధంలో మనం మన యొక్క లోకంలో చూస్తూ ఎలా అయితే కుటుంబం విడిపోదో అలాగే ప్రభువు నుండి కూడా మనము విడిపోకూడదు. ఆయన యందు నమ్మకము పెట్టి నిలిచేటటువంటి వారిగా ఉంటుంది. అందుకే అన్నాడు, యెహోవా యందు నమ్మకయించువాడు ఎప్పుడు కూడా కదలకుండా ఉండే సియోను కొండలనే ఉంటాడు. ఒకసారి బంధము ఏర్పడినటువంటి తర్వాత జీవితాంతం ఎలా అయితే ఆ భార్యాభర్తల బంధం కొనసాగుతూ ఉంటుందో అలాగే ప్రభువుతో మనకి బంధం ఏర్పడినటువంటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, జీవితంలో అది నెరవేరాలని చేసుకుంటాం. నేనైతే ఏం చేస్తూ ఉంటాను, నువ్వు కార్యం చేసినా చేయకపోయినా నేను మాత్రం విడిచిపెట్టిన తర్వాత వారం రోజుల కాలం పాటు ఆ ప్రయోగాన్ని ఉపయోగించుకోవద్దు. ఉపయోగపడకుండా రాత్రి కాలమంతా అంత అటుగంటే ఏటిగంటే అలా ప్రభువుని ఆయన యొక్క సన్నిధిలో చూశాను. కార్యం చేసిన చేయకపోయినా నేను మాత్రం సన్నిధిలో ఎంత బలహీనతలో కూడా ఇప్పటికీ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకుంటాను. ఎందుకు? ఒక్కసారి బంధము ఏర్పడిన తర్వాత విడదీయుట అసాధ్యం. అనుకూలతలో అందరూ చెప్తారు, అనుకూలతలో అందరూ సంఘానికి వస్తారు, అనుకూలతలో అందరూ మాట్లాడతారు. కానీ ఎప్పుడట ప్రతికూలతలో ప్రభువు దగ్గర కనిపించాలి. అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏ దారి తెరవలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు పైకి లేచి నేను ఉన్నానని కనపడితే ప్రభువు మనల్ని దర్శిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకి ఈ దినమందు 2 విషయాలు తెలియజేస్తాం. మొట్టమొదటి ఆదికాండంలో ఉన్నటువంటి యేసేపు
రెండవది కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పౌలు శీలను గురించి. మొట్టమొదటిగా ఆది కాలంలోకి వెళ్ళి 41వ అధ్యాయం, 41వ అధ్యాయం ఎక్కడి నుంచి మనం చదువుతాం? 37వ వచనం నుంచి చదువుతాం. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించింది. 37వ అధ్యాయం మొదటి వచనం. 45లో కూడా వెళ్దాం. 37వ అధ్యాయము మొదటి వచనం. ఆది కాలం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించును. అయితే యాకోబు వంశావళి యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండే. 5 సంవత్సరాలంట, 17 సంవత్సరాలంట. ఆ 17 సంవత్సరాల కాలంలో మందను మేపుతున్నప్పుడు ఆయన కళలు వచ్చేటటువంటివి, ఆ కళల యొక్క భావాన్ని కూడా చెప్పేటటువంటి వాడు. అలా కళల భావం చెబుతూ ఉన్నప్పుడు అక్కడ కనపడుతున్నది ఏమిటి అని అంటే, ఆ కళల భావంలో నేను మీ అందరి పైన అధికారినిగా ఉంటాను, నేను మిమ్మును రాబోయే కాలంలో ఏలబోచున్నాను. ఎవరు? అందరికంటే ఆఖరిగా పుట్టినటువంటి వాడు యోసేపు. తండ్రి ఇదిగో యాకోబు అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. రాత్రి నాకు కల వచ్చింది. ఏంటి అని అంటే ఆ భావము, ఆ తాత్పర్యం అవన్నీ మాట్లాడేంత సంబంధించిన తాత్పర్యం ఏమిటి అని అంటే, మీ అందరినీ నేను ఏలబోచున్నాను. నా తల్లి నాకు కలిగినటువంటి అన్నదమ్ములు అందరినీ, ఇదిగో వారికి ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులందరినీ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఏలబోచున్నాను. ఏం మాట్లాడుతున్నాను? నువ్వెంత నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడేటటువంటి మాట్లాడేది అదే. వీడికి గర్వము, రాబోయేటటువంటి కాలంలో వీడు మనల్ని ఏలబోచున్నాడట. ఇదిగో అతను మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి అతను నీతి కొంటలోకి చేస్తాను అపానికి సంబంధం. అక్కడి నుంచి అతను ఐగుప్తు దేశంలోనికి అమ్మి వేయటానికి వెళ్ళిపోతాడు, వర్తకులు తీసుకుపోతాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పోతీఫర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినటువంటి తరువాత పోతీఫరు భార్య అతనిని ప్రేమించినప్పుడు అతను ఇష్టపడినటువంటి కారణం చేత అక్కడ నేరారోపణ చేసి అతన్ని తీసుకుని వెళ్ళి శరసాలలో వేయడం జరిగింది. 39వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై యోసేపు దేవుని నమ్మినటువంటి వాడు. వస్తున్నటువంటి ప్రతి కలభావము కూడా జరగబోతుంది అని విశ్వసించినటువంటి వాడు. ఆ కళల యొక్క భావాన్ని అతని దగ్గర ఉన్నటువంటి వారికి చెప్పేటటువంటి వాడు. ఇతడు అన్నల చేత అవమానింపబడి మిద్యానీయులకు అమ్మబడి ఐగుప్తు దేశంలోనికి తీసుకురాబడి ఐగుప్తు దేశంలో కూడా నిందారోపణ చేయబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆఖరికి శరసాలలోనికి వెళ్ళిపోయాడు. అలా శరసాలలోనికి వెళ్ళిపోయిన అక్కడ రాయబడింది, దేవుడు అతనికి తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ శరసాల అధిపతికి కటాక్షము కలగచేసెను. ఖైదీలందరి మీద అతన్ని అధిపతిగా పెట్టాడు. అయితే మనం అనుకుంటున్నాము
అయ్యో ఈ బంధకాల్లో మనం పడిపోతున్నాము, అయ్యో ఈ శారీరకంగా ఈ బలహీనతల్లో మనం వెళ్ళిపోతున్నాము, ప్రభువు లేడా మన పక్షాన్ని అనుకుంటున్నాము. అని అక్కడ రాయబడింది, బంధకాలలోనికి వెళ్ళినా బాధలలోనికి వెళ్ళినాడంట ఏమనుంది అక్కడ, యెహోవా అతనికి తోడై ఉంటున్నాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. యోసేపు యెహోవా యందు నమ్మిక ఉంచాడు కనుక దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇదిగో యెహోవా చెరసాలలో కూడా అతనికి తోడై ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే, చెరసాల అధిపతి అతనికి కటాక్షము కలగచేసి ఉన్నటువంటి వారందరి మీద అధికారిగా నియమించాడు అని రాయబడింది. ఇంకా మనం కిందకిలా మాట్లాడుకుంటే వస్తే మరి యోసేపు యొక్క పని ఏమిటి అని అంటే, రాబోయేటటువంటి విషయాలను కలలు కని ముందుగా చెప్పడం. చెరసాలలో ఇద్దరు ఉన్నారంట, వాళ్ళు కూడా కలలు కన్నారంట, వారి యొక్క కలభావాలు చెప్పారంట. ఇదిగో నువ్వు ఇది తీయబడతావు, ఇదిగో నువ్వు విడుదల చేయబడతావు అని చెప్పారంట. విడుదల చేయబడినటువంటి వాడు బయటకు వచ్చేసాడంట. ఫరో రాజుకు కూడా కల వచ్చింది. ఇప్పుడు ఎవరు చెబుతాడు అని అంటే, విడుదల చేయబడినటువంటి వాడి చెరసాలలో నుంచి కలభావం తెలుసుకుని చెప్పాడంట, చెరసాలలో అక్కడ ఉన్నాడంటే, నా మధ్యలో చెరసాలలో వేసినప్పుడు ఇలా కళ వచ్చింది అబ్బాయి ఏంటని అడిగితే అన్నాడు, ఆ కలభావం చెప్పాడు, నువ్వు ఇలా బయటకు వెళ్ళిపోతావు అన్నాడు. ఆడు చెప్పినటువంటి రీతిగా నేను బయటకు వచ్చేసానండి, ఈ రోజు మీ మధ్యలో అంటే కారణం వాడిని చెప్పాడు. ఇంకొకరిని కూడా పెట్టారు కదా నాతోనే, ఉరి తీసేస్తాను నేను చెప్పాడు శ్రీమలాగే, ఉరి తీసేసాను. అప్పుడు రాజు అన్నాడట, వెంటనే వాళ్ళు బయటికి తీసుకెళ్ళి 14 వచ్చింది, 41వ అధ్యాయం 14 వచ్చింది. ఫరో యోసేపును పిలిపించదు కాబట్టి చెరసాలలో నుంచి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుట కూర్చున్నాడు. ఈయనెవరు? ఒక అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద, ఐగుప్తు సింహాసనం మీద మహారాజు ఉన్నటువంటి ఆయన చక్రవర్తి. ఈ మాటలు చెప్పగానే ఒరే వెంటనే వాళ్ళని తీసుకురండి అనగానే బాగా గురిగడ్డ మీద వచ్చేసి మాస్టర్ వాటిలో వెంటనే ఆ క్షవరమది చేయించి గడ్డవది గీయించి రాజు దగ్గర నిలబెట్టేటటువంటి వస్త్రాలు, మంచి వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ వస్త్రాలు వేసి చక్కగా మంచి పొరవళ్ళ నాజూగ్గా తయారు చేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళబెట్టారు. అలా రాజు దగ్గరికి తీసుకువెళ్ళి నిలబెట్టడానికి ముందు ఆయన ఎంత శ్రమను అనుభవించాడు, ఆయన ఎంత బాధను అనుభవించాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు? యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు ఇదిగో నిత్యము కదలక సీయోను పర్వతముల వలె ఉండుదురుగాక. నీవు ఆయన యందు నమ్మిక ఇచ్చు చాలంతే, నీకు ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు. నీ సమయం వచ్చేటంత వరకు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద ఇలా దీన మనస్కులే నిలబడి కర్మదంతా ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే ఇదిగో ఇస్త్రీ చేసినటువంటి చెట్టు కొట్టినటువంటి ఆ వస్త్రం ధరించుకుని ఆ రాజు దగ్గర నిలబడ్డాడో ఆయన జీవితం మొత్తం అయిపోయింది. రాజు కూడా కలగన్నాడు, రాజు యొక్క కలభావాన్ని కూడా చెప్పాడు. వెంటనే మురిసిపోయాడు రాజు. ఇదేంట్రా బాబు,
మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఇదిగో నేను కన్నటువంటి కళ యొక్క భావం వాస్తవమే, జరగబోయేటటువంటిది కూడా అదే. ఇదిగో ఈయన చెప్పినటువంటి రీతిగా మీరు జరిగించండి. అలా అనగానే తన జీవితం మారిపోయింది, తన యొక్క పరిస్థితి మారిపోయింది. తన జీవితంలో అప్పటి వరకు అనుభవించినటువంటి శ్రమంతా దూరం అయిపోయింది. ఇప్పుడు 41వ అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జప్నెఫ్తా నేహు అని పేరు పెట్టి అతనికి ఓనే యొక్క యాజకుడైన పోతీఫర్ యొక్క కుమార్తెకు అసేనకునిచ్చి పెళ్లి చేశాను. ఎవరికి? శరసాలలో ఉన్నటువంటి వాడికి. ఎవడికి? నిందారోపణ చేయబడినటువంటి వాడికి. ఎవడికి? సంఖ్యలు వేసి శరసాలలో బంధించినటువంటి వాడికి. ఇది ఇలాగే పెట్టి మీరు మరలా ఏం చేస్తారంటే కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 17వ వచనం. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. అయితే తర్వాత వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు అతని పరిశోధించుచుండెను. యోసేపుని గురించి మాట్లాడుతూ ఇదిగో ఐగుప్తు దేశానికి ఈ యాకోబు వంశస్థులందరినీ పంపించడానికి ముందుగా దేవుడు ఏం చేశాడంటే యోసేపును పంపించాడు. ఆ భావం అదే. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపించను. అతని పేరే యోసేపు. యోసేపు ఏం చేయబడ్డాడంటే దాసుడుగా అమ్మివేయబడ్డాడు. కాబట్టి మిద్యానీయుల వర్తకుల ద్వారా ఐగుప్తీయులకు ఇదిగో ఆ యొక్క యోసేపు అంట దాసుడుగా అమ్మివేయబడ్డాడంట. అంతేకాకుండా నిందారోపణ చేయబడి శిరసాలలో వేయబడి 18వ వచనంలో అంటారు వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించెను అంటున్నారు. శరసాలలో ఉన్నంత కాలము చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసంట బాధ పెడుతూ ఉంటే ఇదిగో ఆ ఇనుము తన ప్రాణమును బాధిస్తూ ఉంటే యోసేపు అనుకునేవాడంట చెయ్యలేనటువంటి ఈ నేరానికి శరసాలలో ఏమి బాధ అనుభవిస్తున్నాను ప్రభా, నేను నాకు తోడైనవా దేవా, ఏమిటి నా సహోదరులు, నా అన్నలు, నేను, నా కుటుంబము, అయ్యో నాకు ఇంతమంది సహోదరులు ఉన్నారే, అల్లారు ముద్దుగా చూసుకునేటటువంటి నా తండ్రి నాకు తోడై ఉన్నాడే, వార్ల నుంచి మోసపుచ్చబడి ఈ ఐగుప్త దేశానికి బానిసగా నేను అమ్మివేయబడి ఈ దినమందు ఈ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసుకుని ఈ ఇనుము చేత నా ప్రాణము బాధింపబడుచు ఉన్నది అని చెప్పాక ఆయన ఎంతో బాధపడ్డాక ఎప్పటి వరకు అక్కడ రాయబడింది అతన్ని చెప్పిన సంగతులు నెరవేరు వరకు అతన్ని పరిశోధించుచుంటాను. దేవుడు చెప్పినటువంటి ఆ వాక్కు, ఆ సమయము, ఆ సందర్భము, ఆ కాలము రాగానే ఏం జరిగింది అని అంటే ఇదిగో విచిత్రమైనటువంటి వస్త్రాలు, ఇస్త్రీ చేయబడినటువంటి వస్త్రాలు, రాజు దగ్గర నిలబడగలిగేటటువంటి సౌందర్యం కలిగినటువంటి శరీరాన్ని అలా సమకూర్చి క్షౌరము చేయించి గడ్డము గీయించి చక్కటి వస్త్రాలతో తీసుకువెళ్ళి రాజు దగ్గర పెట్టి ఇదిగోనయ్యా ఇతడేనయ్యా బాలుడు అని నిలబెట్టి
అందుకే ప్రభువు ఇదిగో నీ సమయం వచ్చేటంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద ఇలా తీర మనసుతో ఎదురు చూడండి. ఆమేన్. అయితే ఇక ఆయన సమయం వచ్చేసింది, కలభావం చెప్పేశాడు. మరో ఆనందపడి సంతోషపడి ఇప్పటి వరకు ఇలాంటి వంద మీరు చెరసాలలో పెట్టింది అని చెప్పి ఇది ఆనందపడి సంతోషపడి వెంటనే ఆ అధికారుల్లో ఒకరిని కూతుర్ని తీసుకుని వచ్చి అతనికి పెళ్లి చేసేసాడు. 46 వచనంలో యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచారం చేశాను. ఇప్పుడు బయలుదేరి ఇలా సంచారం చేస్తూ ఉన్నది పనికి మాలిన వాడిగా కాదు, ఒక ఉన్నతమైన హోదాలో రాజు చేత అధికారాన్ని పొందుకుని రాజు తర్వాత రాజుగా అత్యున్నతమైనటువంటి సింహాసనం, రథాలు, అధికారులు, అధిపతులు, సైన్యము ఆయన వెళుతూ ఉంటే అనేక మంది ముందు సైన్యం వెళ్తుంది, వెనకాల సైన్యం వెళ్తూ ఉంటుంది. ఎవరయ్యా ఆయన అంటే రాజు తర్వాత రాజు ఏర్పాటు చేసినటువంటి రాజు. మనమందరము కూడా అంట ఆయన మాట ఏనాలంట. ఎక్కడి నుంచి వచ్చాడు? శరసాలలో నుంచి వచ్చాడు. ఏ నేరం చేసి వచ్చాడు? ఏ నేరం చేసి వస్తే ఏమైందయ్యా? రాజుగారి ఆనా, రాజుగారి యొక్క ఆజ్ఞ ఏంటి? ఇదిగో ఆయన వలే ఈయన కూడా చూడాలి. అయితే యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడైందేమో. ఏమండి? ఎన్ని సంవత్సరాలంట? 30 సంవత్సరాలు. ప్రారంభంలో నేను చదివించినప్పుడు 17 సంవత్సరాల వయసు. అంటే 17 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ఈ మధ్యలో ఎంత ఉన్నటువంటి కాలం? 13 సంవత్సరాల కాలం ఆయన నలపబడ్డాడు, బాధింపబడ్డాడు, అన్యాయమైనటువంటి తీర్పు తీర్చబడ్డాడు, శరసాలలో బందీగా ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రం వచ్చాడు, ప్రభు ఆయనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. అది మనం ఆలోచించాలి. ఈ 13 సంవత్సరాల కాలం పాటు ఎవరి కుటుంబానికి దూరమై, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అతనికి కలిగినటువంటి బంధువర్గానికి అంతటికీ దూరమై అనాథగా, బానిస పనిని చేస్తూ పోతి పనిలో ఉన్నాడు. ఇదిగో శరసాల జీవితాన్ని అనుభవించాడు. ఒకానొక సమయం, ఒకానొక సందర్భం, ఒకానొక రోజు వచ్చింది. ఫరో ఎదుట అత్యున్నతమైనటువంటి సింహాసనం దగ్గర ఆఖరికి ప్రభువే ఇదిగో ఫరో చేత మాట్లాడించాడు. నా తర్వాత రాజు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఇదిగో ఈ యోసేపే అని చెప్పి. ఎందుకు ప్రభు మెచ్చుకుని అంత స్థానంలోనికి తీసుకువెళ్ళాడు అని అంటే ప్రతికూలతలు కూడా యోసేపు అనుకూలతగా ఉండి ప్రభువుని సేవించాడు కనుక. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, అతనికి సంఖ్యలు వేయబడ్డాయి, ఇనుము తన యొక్క ప్రాణమును బాధ పెట్టునని అన్నాడు. ఎన్ని రకాలుగా బాధపడినా, ఎన్ని రకాలుగా హింసించబడినా, ఎన్ని రకాలుగా ద్వేషించబడినప్పటికీ కూడా ప్రభువు తోడై ఉన్నాడు కనుక పడిపోయిన వాడు సైతం మరలా తిరిగి బానిసగా అమ్మి వేయబడినటువంటి వాడి సైతం మరలా తిరిగి లేచి ఎలా అయిపోయాడు? ఒక అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి రాజు తర్వాత రాజు. తర్వాతి కాలంలో ఎవరైతే అమ్మేశారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే ఆ రోజున ఇదిగో విద్యార్థులు అమ్మేశారో వారు ఈయన కలలు కలిగినటువంటి భావం ద్వారానే
ఈయన దగ్గరికి వచ్చి ఈయన దగ్గర ఉన్నటువంటి సందర్భాలను వస్తున్నాం. ప్రపంచమంతా భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది. ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసింది. ఇదిగో వీరు అన్నదమ్ములందరూ కూడా ఆ ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఐగుప్తు దేశం వస్తారు. తర్వాత కలుసుకుంటారు, తర్వాత మాట్లాడుకుంటారు. ఆ తరువాత వారి కుటుంబ పరివారం అంతా కూడా కానాను దేశంలో నుంచి మరలా ఐగుప్తు దేశంలోకి వచ్చేస్తుంది. ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో తన కుటుంబీకులందరూ కూడా ఆ కరువు పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబీకులందరూ కూడా ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటారు. కారణం యోసేపు, కారణం యోసేపు అనేటువంటి దేవుడు. అందుకే ప్రారంభంలో మూలవచనంగా మనం నేర్చుకున్నాము 125వ కీర్తనలో, ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక సీయోను కొండపై కాబట్టి మనకి ఈ రోజున ప్రతికూలత ఉంది. మన జీవితంలో మనం మన శరీరం సహకరించట్లేదు. ఈ రోజున ఈ కుటుంబంలో మనకి ఈ శోధన ఉంది. లేకపోతే ఈ రోజున ఆర్థిక పరంగా ఇలా బలహీనం అయిపోయాము. అన్ని దారులు మూసుకుపోయి మనం ఎలా ఎలాగెళ్ళదుమో అనే పరిస్థితి కాదు. కానీ మనము ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధి చేరుకోగలుగుతాము, మనము ఏ రీతిగా దేవుని మనము కొనియాడగలుగుతామో, మనము ఏ రీతిగా ఇంకా బలముగా దేవునిలో నిలబడగలుగుతామో, ఈ వాక్యము ద్వారా, ఈ భక్తుల ద్వారా, ఈ భక్తుల యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటి అంటే, మొట్టమొదటిది యెహోవా ఆ భక్తుడికి తోడై ఉన్నాడు. యెహోవా ఆ భక్తుడు పడిపోయినా, అమ్మివేయబడినా, చెరసాలలోనికి వెళ్ళిపోయినా, తన కుటుంబాన్ని కోల్పోయినా యెహోవా లేవనెత్తాడు కనుక. ఎందుకు అనంటే యెహోవా యందు ఆయన నమ్మిక ఉంచాడు. యెహోవా ఆయనను లేవనెత్తాడు కనుక ఐగుప్తు సింహాసనం మీద, ఫరో యొక్క సింహాసనం మీద ఇది ఒక రాజుగా నిలబడగలిగాడు. ఎందుకు అనంటే యెహోవా యందు ఆయన నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక. ఇప్పుడు ప్రతికూలతలు కూడా. ఇక రెండో విషయాన్ని చివరిగా ముగింపులోకి వెళ్ళి మనము పరిశీలన చేయగలిగితే అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడింది. మేము అనగా పౌలు శీలుడు అంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాట కనపడింది. సోది చెప్పడం అంటే మీకు తెలుసు కదా. ఇంటి దగ్గర ఎవరినైనా సోది చెప్తామమ్మా, సోది తెలియకపోతాం, జరగబోయేది చెప్తాం, జరిగేది చెప్తాం. మనిషి యొక్క జీవితాన్ని చెప్పటమే ఈ సోది చెప్పడం అంటారు. అయితే ఒక చిన్న కుమార్తె ఉందంట, ఆమెకి దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టి ఆమె సోది చెప్తూ ఉంటుందంట. అయితే అనేకలో విశ్వాసం ఏమిటి అని అంటే, ఆ చిన్న కుమార్తె మన జీవితంలో జరగబోయే విషయాలు చెప్తుంది. తన యజమానుడు ఏం చేశాడంట, లాభసాధకంగా ఉంది వ్యాపారం అని చెప్పేసి ఇదిగో ఆమె ద్వారా లాభాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. అయితే పౌలును మమ్మును వెంబడించి ఎవరు ఆ చిన్నది, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసుడు, వీరు మీకు రక్షణ మార్గము ప్రశ్నించు వారై ఉన్నారని వ్యాఖ్య వేసింది. ఎవరు? దెయ్యము పట్టినటువంటి అసలు. ఎప్పుడైతే పౌలును శీలను చూశారో చూడగానే ఆ అమ్మాయి అచ్చన్నదాన్ని కంట, ఇదిగో వీరే నిజమైనటువంటి దేవుని రక్షకుడు, వీరి ద్వారానే మీకు రక్షణ మార్గం దొరుకుతుంది అని చెప్పేసి కనపడుతున్నటువంటి ప్రతిసారి కూడా ఆమె అనేక దినములు అలా చేయవచ్చు. కాబట్టి పౌలుకి సిరాకు వచ్చి అన్నాడంట, నీవు ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపో, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. కానీ ఆ దెయ్యం వెంటనే వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు సోది చెప్పేటటువంటి కావాలి.
అయితే తన యజమానులు ఏం చేశారంటే, మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాపారం అంతా ఈ పౌలు శీలల వల్ల అయిపోయింది. ఇది ఏం పట్టింది? ఇది ఏం పట్టడం అంటే ఏదో 4 విషయాలు మనిషికి తెలియని విషయాలు 4 విషయాలు చెప్పింది. వారు నిజమని నమ్మేవారు, అనేకులు కస్టమర్లు వచ్చేవారు, చక్కగా వ్యాపారం నడిచేది. ఎప్పుడైతే ఈ పౌలు శీలలు ఈ విషయాన్ని యేసుక్రీస్తు నామాన్ని నన్ను ఖండిస్తున్నాను అయిపోయింది. ఇప్పుడు ఎప్పటి మనిషిలాగే అయిపోయింది కాబట్టి మా లాభసాధకం పోయిందని చెప్పేసాక పౌలు శీలను పట్టుకుని గ్రామపు సాగులోని అధికారుల దగ్గరికి ఈడ్చుకుని తీసుకుంటారు. ఎందుకంటే ఆ గ్రామంలో మన అధికారంలో వారు పెద్దలు అలా తీసుకుపోయినటువంటి తర్వాత న్యాయాధిపతిని తిరిగి తీసుకొచ్చి యూదులై ఉండే రోగులమైన మనం అంగీకరించినటువంటి చేయకున్నటువంటి ఆచారాలను పట్టణాలను చెప్పడానికి వాళ్ళని తీసుకెళ్ళి చాలా దెబ్బలు కొట్టి వారిని శరసాలలో భద్రంగా కనిపెట్టడం, శరసాలను అయిపోయింది వాళ్ళకి అప్పగించారు. పోలీస్ స్టేషన్లో పాఠశాలకు తీసుకెళ్ళి అయితే అతడు అతి ఆజ్ఞ పొంది వారిని లోపలికి శరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవుని ప్రార్థిస్తూ కీర్తన పాడుచుండు, ఖైదీలు నిలుచుండు, రాయబడి. ప్రియులారా, వీరు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సమాజంలో ఉన్నారు. అన్యాయమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పి వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి తీసుకుని వెళ్ళి శరసాల్లో వేసి వారికి బండలు కట్టి వారి కాళ్ళు చేతులు కట్టేసి భయంకరంగా హింసించి బాధ పెట్టి శరసాల్లో తీసుకుంటేశారు. రమారమి 12 1 గంటల 2 ప్రాంతం మధ్యరాత్రి వేళ ప్రభువుకి ప్రార్థన చేస్తూ వారు పాటలు పాడుకుంటూ ఉన్నారంటే ఇందాక మనం పాటలు పాడుకున్న ప్రారంభం వారిద్దరూ అలా పాటలు పాడుకుంటూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ప్రార్థన, వారు పాడుతున్నటువంటి పాటలు ఇంకా ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరూ శ్రద్ధగా ఉంటుంది. ఒక విషయం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి, బట్టలతో కట్టివేయబడి, విపరీతముగా కొట్టబడి ఎక్కడ ఉన్నారు? శరసాలలో ఉన్నారు, పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆ పోలీస్ స్టేషన్లోకి శరసాలలోకి వెళ్ళారు? ప్రభు యొక్క వాక్యము నిమిత్తమే అయింది. యాక్చువల్గా అయితే ప్రభువాని వాక్యాన్ని చెప్పడం వల్లే కదా నాకు ఎత్తిపెట్టింది. ప్రభువా, నేను అన్యాయంగా ఏం మాట్లాడాను, నీ వాక్యాన్ని చేపట్టుకునే కదా ప్రకటిస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి అధికారం చేత, హోదా చేత, వారికి ఉన్న పలుకుబడి చేత మమ్మల్ని తీసుకొచ్చి శరసాలలో పాడేసి మా చేతులు కాళ్ళు కట్టేసి కొరడాలతో కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా, చెయ్యిలు మానేస్తాను ఇంకా అని చెప్పేసి ఒక రకమైన తలపు వచ్చేది. కానీ వారు ఏం చేస్తున్నారు? వారు నమ్మినటువంటి విశ్వాసాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని, వారి నమ్మినటువంటి విశ్వాసాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని, ఎప్పుడు ప్రతికూలతలో, ఏమంటే ప్రతికూలతలో వారికి అన్ని ఎదురు తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి నమ్మినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభువు, దాన్ని మరింత గట్టిగా పట్టుకుని ఏం చేస్తున్నారన్నా, పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. నేను ఏమై ఉన్నానంటే ఇలా పాటలు పాడుతున్నాను. అలాగా వాళ్ళు కూడా అంట వారి వెర్షన్లో అప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు అలా పాటలు పాడుకుంటున్నారు. అనుకూలతలో కాదు, ప్రతికూలతలో, పరిస్థితులు అనుకూలించలేని సందర్భాలు. ఇదేంట్రా, పొద్దున్నుంచే పరడాలతో కొడుతూ ఉన్నారు, చేతులు కాళ్ళు కట్టేశారు బండలతో, ఏం మాట్లాడుతున్నారు, ఏం పాటలు పాడతారు, ఏం ప్రార్థన చేస్తారని
సహ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ వారు పాడేటటువంటి పాటలు వింటున్నారు. అయితే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను. సరసాల పునాదులదిను, వెంటనే తలుపులన్నీ తెలుసుకును, అందరి బంధకములు ఊడిపోయేరు. అదే అర్థమేంటి? ప్రభు వారి పక్షాన ఉన్నాడు. ప్రభు వారికి తోడై ఉన్నాడు. ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారి పాటలు వినగానే, వారు ప్రార్థనలు చేయగానే భయంకరమైనటువంటి వెలుగు వచ్చి, భయంకరమైన మహాభూకంపం వచ్చి సరసాల పునాదులు అలా విరిగిపోయి, ఇదిగో వెంటనే తలుపులన్నీ తెలుసుకున్నాను. ఏమండి, వారి యొక్క బంధకాలు, ఖైదీకి సైకిల్ వేస్తారు కదా, ఆ బంధకాలన్నీ విడిపోయాయి. ఎందుచేత వారి ప్రతికూలతలో కూడా ప్రభువును ప్రార్థించారు కనుక. ఎందుచేత ప్రతికూలతలో కూడా వారు ప్రభువుకి ప్రార్థన చేశారు కనుక. వెంటనే ప్రభు యొక్క దూత వచ్చింది, అంత తారుమారు చేసేసిన పరిస్థితి. అంతలో శరసాల నాయకుడు మేలుకుని శరసాల తలుపులన్నీ తెలిసి ఉండట చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి చూస్తే తన్ను తాను చంపుకోగలరు. ఆ శరసాల ఆయన కంట్రోల్లో ఉండేటటువంటి జైలర్ ఎవరైతే ఉంటాడో అతను వచ్చి ఈ పరిస్థితులందరినీ కళ్ళారా చూసి, ఇంకెక్కడ ఖైదీలు, తలుపులన్నీ ఓపెన్ అయిపోయి, వారికి వేసినటువంటి సైకిళ్ళన్నీ ఊడిపోయి పారిపోయి ఉంటారు. తెల్లవారితే నాకు విషన్సే, అప్పుడు చచ్చిపోయేది ఇప్పుడే చచ్చిపోతే కష్టం. ఆయన వనలో ఉన్నటువంటి కత్తి తీసి ఇలా పొడుచుకుపోయాడు. పౌలని అంటారు, కంగారు పడుతుంది. అప్పుడు పౌలని వ్యాధి చేసుకోండి, మేమందరం ఇక్కడమే ఉన్నామని చెప్పి భయంకరంగా భయంకరంగా వేశారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పౌలు పాటలు పాడి, పౌలు శీలలు ప్రార్థన చేసి, పౌలు శీలలు పాటలు పాడి అక్కడ ఉన్నటువంటి శరసాల ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మార్చేశారు. వారందరినీ రక్షణలోకి తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు కూడా శరసాలలో లేదా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు తలుపు తీసేస్తారు, పరిగెత్తి వెళ్ళిపోవడం బయట. 3 అంచెల భద్రతాలు ఉంటుంది. ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు, ఎంతకంత ప్రొటెక్షన్ పెడతారు, ఎంతకంత కెమెరాస్ పెడతారు, ఎంతకంత ఎక్విప్మెంట్ అక్కడ ఉపయోగిస్తారు తెలుసా? ఆ జైల్లో ఉండేవాడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు బయటికి పారిపోదామా, ఎప్పుడు వెళ్ళి లోకంలో కలిసిపోదామా, ఎప్పుడు ఈ సరౌండింగ్ ని విడిచిపెట్టేసి బయటికి జారిపోదామా అనే పరిస్థితుల్లో ఉంటాయి. ఎప్పుడైతే పౌలు శీలలు పాటలు పాడారో, ఎప్పుడైతే పౌలు శీలలు ప్రార్థనలు చేశారో, శరసాల తలుపులు అలా విడిచిపోయినా, అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరి సైకిళ్ళు విడిపోయినా, ఆ ఉన్నటువంటి ఖైదీలందరిలో పశ్చాత్తాపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరిలో మారు మనసు వచ్చింది. ఎక్కడి వారు అక్కడ ఉన్నారు. అదే చెప్పాడు పౌలు, మేమందరము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము, చచ్చిపోవాలి. అంటే ఏమిటి? పాడిన పాటలు, చేసినటువంటి ప్రార్థన, అక్కడ ఉన్నటువంటి పాపులందరి జీవితంలోనికి పశ్చాత్తాపం వచ్చేసింది. ఎంతని వారందరూ మారు మనస్సు పొందినటువంటి వారైపోయారు. అంతేకాదు, అంతటి శరసాల నాయకుడు మేలుకుని 28వ వచ్చినప్పుడు పౌలు నీవు ఈ ఆలు చేసుకొని లేక 29వ వచ్చిన అప్పుడు దీపమధ్య మన లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలకు సాయపడి వారి వెలుపులకు తీసుకుని వచ్చి అయినా నా రక్షణ పొందుటకు నేనేమి చేయవద్దని అందుకు వారి ప్రభు యేసునందు విశ్వాసం అప్పుడు మేము నీటి
రక్షణ పొందడని చెప్పాను. అతని ఇంటి వారు అందరూ దేవుని యొక్క వాక్యమును బోధించి రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. ఎందుకు? ప్రతికూలతలో వారు చేసిన ప్రార్థన ద్వారా, ప్రతికూలతలో వారు పాడినటువంటి పాటల ద్వారా చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరిలో మారు మనసు వచ్చింది. ఏమండి? చెరసాల నాయకునికి మారు మనసు వచ్చింది. చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి మారు మనసు వచ్చింది. రక్షణ పొందుటకు అయ్యలారా మేమేమి చెయ్యాలి అని ఆ కట్టినటువంటి తాళ్ళ వల్ల, కొట్టినటువంటి దెబ్బల వల్ల పౌలు శీలలు ఆ శరీరం గాయాలు కాలుతూ ఉంటే ఆ గాయాలను కడిగి దీపము తెమ్మని రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగినో వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎందుకు ఈ మారు మనసు వచ్చింది వారందరిలోని? వారు చెరసాలలో ఉన్నారు కాబట్టి. ఎందుకు ఖైదీలందరూ కూడా రక్షింపబడి మారు మనసు పొందుకున్నారు? వారు చెరసాలలో బంధింపబడ్డారు కాబట్టి. ఎందుకు చెరసాల నాయకుని యొక్క కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది? వారు కొరడాల చేత కొట్టించుకొని, వారు బండల చేత కాళ్ళు చేతులు కట్టించుకుని భయంకరమైనటువంటి శిక్షను అనుభవించినటువంటి కారణం చేత వారు ప్రతికూలతలో కూడా ప్రభువును ప్రార్థించడం ద్వారా, వారు ప్రతికూలతలో కూడా ప్రభువుకి పాటలు పాడటం ద్వారా ఈ రక్షణ అనుభవాలను వారు పొందుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘం, నీ శ్రమ ద్వారా ప్రభువుకి మహిమ వస్తుంది అని అంటే, ప్రభువా ఆ శ్రమను ఎదుర్కోవటానికి నేను సిద్ధముగా ఉన్నాను, దానిని ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని నాకు దయచేయి తండ్రి అని ప్రభువుని మనం అడిగేటటువంటి వారిగా ఉండాలి. అదే నా జీవితంలోకి శ్రమ ఎందుకు వచ్చింది? పాస్టర్ గారు ప్రార్థించారు, విశ్వాసం ప్రార్థించారు, సంఘం ప్రార్థించారు, తీయనటువంటి దేవుడు వారు అంత బలమని శక్తి లేదా? ఆ పాస్టర్లు అందరూ గొప్ప దేవుడు, సంశక్తివంతుడు. నీ శ్రమ ద్వారా ప్రభు మహిమపరచబడతాడు అని అంటే, ప్రభువా దాన్ని ఎదుర్కొనడానికి నీవు శక్తిని నాకు దయచేయి అని అడిగారు. ఇదిగో మరి అదే అడిగారు. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ రక్షింపబడ్డారు. ఇదిగో వీరు అదే చేశారు. చెరసాల నాయకుడి యొక్క కుటుంబము రక్షింపబడింది. అర్థమవుతుంది కదా? కాబట్టి మనం శ్రమలో ఉన్నాము అని అంటే, మనం పడుతున్నటువంటి శ్రమ ద్వారా ఆయన మేలు పొందుతాడు అని అంటే, మనం పడుతున్నటువంటి శ్రమ ద్వారా ఆయన ఇదిగో ఒక కార్యము చేయబోతున్నాడు అని అంటే, మనం ఏమనాలి అని అంటే, ప్రభువా దాన్ని నిలబడి ధైర్యముగా నేను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని, కావలసినటువంటి బలాన్ని. అందుకే పౌలు అంటాడు, నేను దేని నిమిత్తము ఇదిగో నేను బంధకాలలో సంఖ్యలలో ఉండి రాయబారినై ఉన్నాను. ఆ క్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు నేను బలహీన పడకుండా ఉండు నిమిత్తము ఇదిగో నేను బలము సమకూర్చుకున్నట్టు సంగమా మీరు ప్రార్థించండి అంటాడు పౌలు. నేను బంధకాల్లో ఉన్నాను, నేను శ్రమ ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, ఇది నాకు అవసరమే. కానీ ఈ బంధకాలలో నేను కుషించుకోని నిమిత్తము, ఈ బంధకాలలో నాలో ఉన్నటువంటి విశ్వాసము సన్నగిల్లకుండా ఉండు నిమిత్తము, ఇదిగో బలము వచ్చి శక్తిని నింపుకొని నిలబడేటటువంటి నిమిత్తము సంగమా
ప్రార్థించండి అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని దేవుని యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము ఉండే సియోను పర్వతములనే ఉండెను. అర్థమైందా? కాబట్టి ప్రియుల బలము లేదని బలహీనం అయిపోయామని చెప్పి ఇప్పుడు కూడా ప్రభువుకి దూరం కాకండి. మీకు దేవుడు సమయం ఇస్తాడు. దేవుడు మీ ద్వారా కార్యము జరిగించుకుంటాడు. దేవుడు మీకు సమయం ఇస్తాడు. దేవుడు మీ ద్వారా ఇంకా అనేకమైన కార్యాలను చేయించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనందరినీ కూడా ఆయనలో విశ్వాసమందు నిలకడగా ఉండి ఇదిగో విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించడానికి పాత్రను చేశాడు. కాబట్టి ఈ వినబడినటువంటి కొద్దిపాటి వాక్యం మీ అందరి జీవితాల్లో ఫలించి రక్షణ అనుభవంలో ఇంకనూ నిలకడగా నిలబడి మరి ప్రతికూలతలో కూడా అనుకూలంగా ఉండి ముందుకు సాగేటటువంటి భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ దయచేయడానికి మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదం నడిపించినట్టు ప్రభు సహాయం చేయను దాకా అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఖచ్చితంగా